ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకి హీట్ పెరిగిపోతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అది ప్రతిపక్షాల దాడి అంటూ ఆయన చెప్పాడు, యాక్ట్ చేశాడు, జనానికి బాగా తెలిసేలా చేశాడు కూడా ఆ విషయాన్ని. మరో పక్క నుండి ఈ సంఘటన జరిగి ఒక్కరోజు కాకుండానే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళ దాడి, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళ దాడి. అంటే దాడికి ప్రతి దాడులు మొదలైపోయాయి. ఇది ప్రతిపక్షం వారు చేస్తున్నారు లేదో పక్కన పెడితే అధికార పక్షం వారు అయితే ఈరోజు మా మీద దాడి చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నిన్న దాడులు చేస్తూ కనిపించారు. సో ఎలా చూడాలి అంటే, చాలా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒక్కసారిగా ఇలా గొడవలు, కక్షలు, కార్పణ్యాలతో మళ్ళీ రాష్ట్ర రాజకీయాలని మొత్తం అంటే ఏమంటారో ఒక రకంగా మళ్ళీ పరిధి దాటేసి అందరూ కొట్టుకునేలా చేయడం ఈరోజు రాజకీయ నాయకులు సఫలీకృతం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు దీని మీద? మరి యాక్చువల్గా ఏంటంటే పరిస్థితి బాటమ్ లైన్ ఏంటంటే జగన్ పని అయిపోయింది. ఎవడ పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా ఉన్నా కానీ ఉద్రబాబు వీడితోడని పోతున్నారు. అవునా కదా? అది కళ్ళ ముందు కనపడుతుంది కదా. నీకు టికెట్ ఇచ్చాను పోటీ చేయరా బాబు అంటే మా ఇంటికాడ వద్దంటున్నారండి అని చెప్తున్నారు. మానేసి పోతున్నాడు, ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు. పీ కనబర్లో చూడు, చిట్టుబాబు గారికి సీట్ ఇస్తే సడన్గా పోయి కాంగ్రెస్లో పోయాడు. కర్నూలు ఎంపీ డాక్టర్ గారు, ఇలాగ అనేక మంది మన బయటకు తెలిసినవి ఇవి. బయటికి తెలియకుండా వాళ్ళు మదన పడిపోతే ఎలా చెప్పాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక కొంతమంది ఉన్నారు. ఇవన్నీ రేపు నామినేషన్ తర్వాత తెలుస్తాయి. నామినేషన్లు అప్పుడు ఇంకో పక్కన వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా చెల్లెళ్ళే శపథం చేస్తున్నారు. వాళ్ళు ఒకటి ఆయన వదిలిన బాణం, ఒకటి ఆయన వాడుకున్న వైనం. సునీతారెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని చంపేసి అది వాడేశారు లాస్ట్ ఎలక్షన్లో సరిమళ్ళ గారిని ఆ బాణాన్ని, జగనన్న వదిలిన బాణాన్ని ఆవిడే చెప్పుకుంది. పైగా ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది, ప్రచారం బ్రహ్మాండం చేసింది. ప్రచారం అమరావతి అంట, అదొక భ్రమరావతి, తన ముఖం చూసారా, ఇలాంటి మాటలు మాట్లాడింది. బై బై బాబు అని చెప్పేసి ఎకో సిస్టంలో వాయిస్ రీసౌండ్ వచ్చేలా మాట్లాడింది. అన్ని వర్కౌట్ బాగా కష్టపడింది. పైగా వీళ్ళందరితో పాటు వాళ్ళ బాబాయ్ మర్డర్ చేసేప్పుడు ఆవిడే యాక్ట్ చేసింది బాగానే. అవార్డు ఇవ్వచ్చు, కొంచెం చిన్న అవార్డు ఇవ్వచ్చు. సహాయ నటి అవార్డు ఇచ్చేలాగానే నటించింది. తెలియకుండా జరగదుగా. మీద ఇంక తప్పదప్పుడు చేయాల్సి వచ్చింది, చేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు వచ్చిన తర్వాత సునీతారెడ్డి గారు పోరాటం చూసిన తర్వాత అప్పటికి జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం లేదు వాళ్ళకి. ఈ అవినాష్ రెడ్డి వీళ్ళు చేస్తారేమో అన్నారు, కానీ వాళ్ళని ఏదన్నా చేస్తాడులే అని చూసారు, చేయలేదేమో అనుకుంటున్నాను నేను. తర్వాత వీళ్ళ పాత్ర స్పష్టత వచ్చేసిన తర్వాత ఇంకా సునీతారెడ్డి గారి పోరాటం, ఆవిడ ఒంటరైన విధం, ఇంకా ఈవిడ కూడా తోడొచ్చింది. ఆవిడ పాత్రలు ఆవిడకి ఉన్నాయి, షర్మిల గారికి. ఇక మొత్తం మీద ఏదైనా కంక్లూజన్కి వచ్చేటప్పటికి యుద్ధం ప్రకటించారు ఇద్దరు కూడా. యుద్ధం ప్రకటించి తోలు తీసి ఎండేస్తున్నారు. ఇదొక బారి. అసలే పరిస్థితులు బాగోలేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అతను నేనే వస్తానని నమ్ముతున్నాడు. ఇప్పుడు కొంతమంది కొన్ని మాటలు మాట్లాడతారు ఇల్యూజన్లో, భ్రాంతిలో, చిత్తభ్రాంతి అంటారు దాన్ని. వాడు ఏదో ఒక ఇల్యూజన్, వాడు ఒక డిజైర్ ఉంటుంది, దాన్ని నిజం అది మాట్లాడతాడు, అది నిజమని నమ్ముతాడు, అందరూ నమ్మని చెప్తాడు. మనం ఏమనుకుంటే ఇటు పిచ్చోడ్రా బాబు అనుకుంటాం. అది నిజమైనా ఒట్టిదైనా మనం నమ్మం, అతను నమ్ముతాడు. అతను కూడా ఉన్నవాడు కూడా నమ్మట్లేదు, అందుకనే చాలా చెదిరైపోయి పారిపోతున్నారు. దీని నుంచి ఎలాగ బయటకు వెళ్ళాలి, మన పరిస్థితి ఎలా ఉందేటి, దీని వాతావరణం మార్చాలి. ఎన్నికల నుంచి చాలా సప్పగా సాగిపోయేలా ఉన్నాయి. ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది. జనమంతా కూటమి వైపు ఉన్నారు, జగన్ ఇంటికి పంపేద్దామని చూస్తున్నారు. ఏం చేస్తారు, సైలెంట్కి వెళ్ళి ఓటే వేస్తారు, బై బై అని చెప్పేస్తారు అతనికి. నువ్వు వద్దురా బాబు, మాకు వస్తే ఏం జరుగుతుందో మాకు చెప్పేసారు అందరూ, మాకు తెలిసిపోయింది, మాకు ఎవరు చెప్పగలదు కూడా, మేమే చూసాం, నువ్వేం చేస్తావు మాకు అర్థమైపోయిందని ఒక డిసైడ్మెంట్కి వచ్చారు. అప్పుడు దీని నుంచి ఏం చేయాలి, ఉభయతారకంగా ఉండేలాగా రెండు రకాల. ఒకటి తన విక్టిమ్ కార్డు, యథావిధిగా బేతాళుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీద ఉన్న శవాన్ని దింపి భుజం మీద వేసుకుంటే శవంలోని బేతాళుడు రాజా అని ఒక కథ చెప్తాడు. అలాగే ఇల్లు కూడానే మనకు అలవాటైన పద్ధతి, ఏడుపు మోహం ఒకటి వేసుకుని కదా విక్టిమ్ కార్డు ఎలా నటించేస్తున్నాడు చూసారా. అది మనం తీసేయండి, మన పాత్ర పోషించేయండి. కోడి కత్తి కూర్చున్నప్పుడు మనకు అలవాటే కదా, బాబాయిని చంపేసినప్పుడు మనం యాక్షన్ చేసాం కదా, అది మొదలెట్టేయండి. మీరు ఎప్పుడు వాడి అమాయక మొహం పెట్టేయండి, మీ బుద్ధి అలాంటిదేనా. డాక్టర్ జెకిల్ అండ్ హైడ్ అని ఉంటారు. డొరియన్ గ్రే అని ఒక చిత్రకారుడు ఒక చిత్రం గీస్తాడు. ఆ చిత్రపటంలో చాలా డాక్టర్ జెకిల్ బ్రహ్మాండంగా ఉంటాడు. హైడ్ అనేటువంటి వాడు క్రూరుడు. వాడు ఒక్కొక్క తప్పుడు పని చేసేటప్పటికల్లా ఆ చిత్రపటంలో ఆ రూపం వికృతంగా మారిపోతూ ఉంటుంది. అలాగనమాట. మన మొదలెళ్ళ కమలాసన్ గారు లాగా. మన మొదలెళ్ళ కమలాసన్ ఏం చేస్తాడు అంటే పాడు పనులు చేసి వచ్చి వాడు చెప్తూ ఉంటాడు, ఆడికి ఆ రోగాలు అట్టేసుకుంటూ ఉంటాయి. అలాగనమాట. ఈ సదల రామకృష్ణారెడ్డికి చెప్తూ ఉంటాడు ఈ కథలన్నీ, ఆడికి వెళ్ళిపోతూ ఉంటాడు.
ఇలాగా ఇతనికి ఒక ఈ రాయ్ కాన్సెప్ట్ వీళ్ళేదో ప్లాన్ చేశారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కానీ వాళ్ళు ప్లాన్ చేసింది కాదు, వాళ్ళు ప్లాన్ చేసింది అవ్వలేదు కానీ వాళ్ళు అనుకోకుండా కలిసి వచ్చింది వీళ్ళకి. ఈ దండ గీసిపోయింది వాళ్ళకి. ఇంకా రాయికి రెక్కలేద్దరు బాబు ఎక్కడ తగులుతుందో తెలియదు. అతడి సినిమాలోగా కాల్చమంటే చంపీలా కాల్చేస్తారు కదా, అలాంటి గొడవ ఎందుకురా బాబు మనకని అది వద్దులే అని చెప్పేసి కరెక్ట్గా దానికోసం రెడీ చేసిన ఆ ప్లే కార్డులు వెంటనే 1 2 3 అనగానే చంద్రబాబు గారు అన్నారు నిన్న పేటీఎం కుక్కలని ఆ బ్యాచ్ అంతా వచ్చి మాట్లాడేస్తున్నారు. కొంతమందిని ఇన్స్టాగ్రామ్లో ఏడ్చేస్తున్నారు పిల్లలు ఎలా ఏడుస్తారు, అసలు ఈడేం చేశాడని పిల్లలకి ఎలా తెలుస్తుంది, అలా చిన్న చిన్న పిల్లలు ఏడ్చేస్తున్నారంట జగన్ మామయ్య అంటే. నీకు ఈ సినిమాల్లో చెంగల్లవ పూదండ అని ఒక నవల రాశాడు యనమూరి వేమనాథ్ గారు. చిమంత ముద్దు అని సినిమా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారిని, దాని నవల. అందులో చెయ్యిలా పొడవుగా వచ్చేస్తుంది. కొన్ని అంటే అసంబద్ధమైన మన జరుగుతూ ఉంటాయి. అలాగా ఈ చిన్నపిల్లలు ఏడవటం, ఒక ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఏడుతుంది, బస్సు దగ్గర కూడా వెళ్ళింది, ఆవిడ కూడా ఏడుతుంది. అసలు ఏడవలసినంత ఏం జరిగిందమ్మా అక్కడ? వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ తాలూకోళ్ళు వాళ్ళ పిన్నులు కానీ, ఇప్పుడు వేమనారెడ్డి ఉంది చచ్చిపోతే ఏడిస్తే ఒక అందం, చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయిన ఏడవరు. రాజశేఖర్ చచ్చిపోతే ఏడ్చారు ఏమన్నా, బయట వాళ్ళందరూ ఏడ్చారు కానీ వాళ్ళకి జ్వరం కూడా రాలేదు, అందరూ చచ్చిపోయారు ఏకంగానే. అవునే కదా, ఎవరికి ఇంట్లో టెంపరేచర్ 102 కూడా రాలేదు ఎవరికన్నా. ఆ రాత్రి హాయిగా పడుకున్నానని చెప్పింది ఒక ఏబిఎన్ ఆర్కే గారితో షర్మిల గారు. తెలియక పొద్దున తెలిసింది, వస్తాళ్లే మా నాన్న అనుకుని పడుకుని ప్రశాంతంగా. అంతేగాని వీళ్ళు నిత్యం మీరు ఉత్కంఠభరితమైంది ఏది చూసినా హృద్రోగం ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళకి రోడ్డు మీద క్రెయిన్ తోటి ఏదైనా పైనుంచి కింద దింపుతుంటే కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, మీదడిపోద్దేమో అని నిత్య సంగీతులు ఉంటారు, భయపడుతూ ఉంటారు ఎక్కువగా ఊహించుకునే వాళ్ళు. కాబట్టి టాపిక్ పోతుంది. ఇలాగే మన వీళ్ళ చరిత్ర చెప్తే 3 గంటలు మాట్లాడచ్చు నాన్ స్టాప్ కానీ. ఇలాగా ఇతని మీద అసలు ఆ గాయం ఏంటి, నీ ఎందుకు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, అది ఎవడన్నా ఏని ఒకవేళ వేసి ఉంటే, నేనైతే అది దండ గురించి గీసుకుంది అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే కరెక్టే అనుకుందాం, ఎవడో వేసాడు రాయ. మరి సమాంగం ఏం చెప్పాడు, ప్రజాస్వామ్యం అలాగే వేస్తారు అని చెప్పాడు. దాన్ని మీరు కూడా అనుభవించుకోవాలి కదా, మీరే కదా మాట్లాడిచ్చారు. ఆ సమాంగం అన్నవాడు మీ బూట్లు నాకి కూడా కదా, అవునా కదా. అంతకుముందు వరకు టీడీపీ తోటి అంటగాగినా కానీ మీ ఏపుకి వచ్చేసి డీజీపీ ఇవ్వలేదని ఇష్టమైనట్టు మాట్లాడాడు. వీళ్ళు పచ్చి స్వార్థపరుల కింద తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సిద్ధం సభలు ఎక్కడా కూడా ర్యాంప్ మీద నడిచి ఏదో రాక్ స్టార్ లాగానే ర్యాంప్ మీద నడుస్తూ ఇలాగన్నీ పెట్టారు కార్యక్రమం, అవునా కదా. ఎక్కడ నడిచింది 6 దాటిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా నేను నడవకూడదు అంటున్నారని చెప్పేసి ఎప్పుడు ఇంటికి పోదామని చెప్పేసి దుకాణం సర్దుకుని పోతున్నాడు. విజయవాడలో మాత్రం ఇంటికి టాపిక్ పైగా కరెంటు తీసేయడం ఏంటి. మొట్టమొదట విద్యుత్ శాఖలో అందుకు సంబంధిత బాధ్యులైన వాళ్ళందరినీ నువ్వు డిస్మిస్ చేసేవా లేదా, వాళ్ళని పక్కన పెట్టి ఫస్ట్ సస్పెండ్ చేసి వాళ్ళపై విచారణ చేసి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వార్ పుట్టింగ్ వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని పక్క తీసి పెట్టాలి. చేశారా? 48 గంటలు అయిపోయింది. విజయవాడ కమిషనర్ని పక్క తీయాలా, ఇంటెలిజెన్స్ వైఫల్యం, చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలా, ఎలక్షన్ కమిషనర్ కూడా బాధ్యత వహించాలి. ఇప్పటివరకు దాని గురించి మాట్లాడినందుకు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ మానేసి హాస్పిటల్ తీసుకెళ్ళి 30 మంది చేస్తారు దానికి. చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి అన్ని గాయాలైపోయిన ఎన్ఎస్జీ కమాండోస్కి ఎర్రగొండపాలలో చూసాం కదా మనం. వీళ్ళే దాడి చేయించారు అప్పుడు, ఆ రోజు డైరెక్ట్గా దాడి చేశారు వీళ్ళే. దాని మీద అప్పుడు చర్యలు తీసుకోకపోవడం పోలీసు వ్యవస్థ లోపం. పైన ఉన్న వాళ్ళతో అప్పుడు ఫ్లడ్ లైట్లు వేసుకుని రంకు సాగిస్తున్నారు వీళ్ళే, పైన ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత కడుపు మండిపోతా ప్రజలకే. మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఏంటి ఎవ్వరు ఇలా అన్నారుగా, చిన్న రాయి తగిలితే చచ్చిపోతాడా మనిషి. ఎంత ఈ బతుకంతా ఈ ఫేకేనా, ఎప్పుడు ఫౌల్ గేమేనా, ఎప్పుడు అడ్డదారేనా, జీవితంలో ఒక్కసారి కూడా రహదారి మీద నడవ రైట్ రాయల్గా వచ్చి ఇదిగో నేను మీకు ఈ పని చేసి పెట్టాను నాకు ఓటు వేయండి. సరే నువ్వు ఏం మంచి పని చేయలేదు కాబట్టి ఓటు అడగలేవు. పోనీ అప్పుడన్నా సరే నిజాయితీగా ఉండు. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, 43,000 కోట్లు కొల్లగొట్టేశాను, నా మీద ఛార్జ్ షీట్ వేశారు, A1గా ఉన్నాను. నాతో పాటు ఉన్న గల బ్యాచ్ అందరినీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాను. అయినా సిగ్గు లేకుండా మీరు నాకు ఓటేశారు. నాకు కూడా సిగ్గు లేకుండా మీకు నేను ఇలాంటి నీతికోరులు మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇంకోసారి సిగ్గు లేకుండా ఓటేయండి, నేను కూడా సిగ్గు లేకుండా పరిపాలిస్తాను. ఇంత నిజాయితీగా మాట్లాడాలి. అప్పుడు ఏమన్నా కానీ ముసలోడో కానీ మహానుభావుడు అంటాడు బ్రహ్మానందం సినిమాలో. అలాగా ఇటు చేస్తే దండుపాళెం బ్యాచే కానీ ఎంత కొంత నిజాయితీగా ఉన్నాడు రా అన్న ఫీలింగ్ వస్తుంది. బ్యాడ్లో గుడ్ అనమాట, గుడ్లో మెల్ల. అది మానేసి అత్యాయత్నం, అది అత్యాయత్నం అంటే గులకరా ఇచ్చి కొడితే కోడిగుడ్డు కూడా పగలదు, ఈ తలకాయ పగిలిపోద్దా? సిగ్గుందా అసలు మాట్లాడతానికి?
ఆ చుట్టూరు ఉన్న సెక్యూరిటీ ఏమైపోయింది. జడ్ క్యారికెట్లో ఉన్నాడు, సీఎం కదా అతను. 400 మంది పోలీసులు పెట్టుకున్నాడు, మళ్ళీ స్పెషల్ ఫోర్స్ అని ఏదో. అది కాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ జనంలో ఉంటారు, ఎవడేం చేస్తారో ప్రతి కథలకి గమనిస్తారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్ కెమెరాలు. నిన్న చంద్రబాబు గారి మీద దాడి చేశారు. అలా మనోడి పక్కన నాకు తెలిసి 100 మంది తన మనుషులే ఉన్నారండి. 100 మంది తను కాన్వే చూడండి, చుట్టూరు ఒక మఫ్టీలోనూ మామూలు డ్రెస్సులు, తెల్ల డ్రెస్సుల్లో 100 మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళే ఉంటారండి. ఇది ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎవడన్నా దాడి చేసినా చచ్చినా నమ్మరు. ఎందుకంటే ఇతని చరిత్ర చింపెత్తి చిరిగిపోయే చరిత్ర కాదు, చెరిపెత్తే చెరిగిపోయే చరిత్ర కాదు. కోడికత్తి డ్రామా చూసాం. బొత్స సత్యనారాయణ గారు మేనవాళ్ళు అందించాడు కత్తి అని చెప్పి కూడా వాళ్ళు వచ్చేసింది బయటికి. ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత నిజంగా ఎవరన్నా కొడతా కూడా నమ్ముతారా? ఎవ్వడో నమ్మడం. ఈ డ్రామాలు ఆపి నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు నిజాయితీగా అన్నీ ఒప్పుకుని మీకు ఏమి చేయను, అభివృద్ధి ఉండదో, ఇలాగే ముష్టి పడేస్తాను, లేకపోతే గింజలు వేస్తాను, 4 గింజలు మీ ఆస్తి దొబ్బేస్తాను, మా వాళ్ళు మీ ఇంటికి వచ్చి పడుకుంటారు, మీరు మీ ఇంట్లో మొగోళ్ళు బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి కుదరనోడే పోలీస్ స్టేషన్కి వెళ్తే దవడమే కొట్టేసి మళ్ళీ మీద కేసు పెడతాం, మీకు ఇష్టమేనా? మరి ఇష్టమైతే ఓటేయండి నాకు అని అడగాల. ఎంత నిజాయితీగా అడగాల. మీ ఆస్తి పత్రాలు నా దగ్గర ఉంటాయి, అవసరమైతే తాగడెట్టేసుకుంటాను, ఇలా చెప్పలే ఓపెన్గా. తప్పే ఉంది? నువ్వు చేసే పనులు అయ్యే కదా. ఋషికొండ గొరిగిచ్చాను, ఇంకా ఇలాంటి కొండలు ఏమైనా ఉంటే చెప్పండి, గొరిగిచ్చేస్తాను. ఇంత ఓపెన్గా చెప్పాలి. ధనమరెడ్డి లాంటి వేస్తాను, మొత్తం దేవాలయాలకి వేస్తానండి, మొత్తం దుబ్బేస్తాం. మీకు నేను ఎలాగైతే నచ్చుతున్నాను కదా. ఇప్పుడు విలన్ను, ఇప్పుడు సినిమాల్లో ఇదివరకు సినిమాలు మిస్ అమ్మ, గుండమ్మ కథ, లేకపోతే ఇలాంటి సినిమాలు వచ్చి జనాలు తరాల అభిప్రాయాలు మారుతాయి. ఆ సినిమాల్లో హీరో 2 జేబుల్లోనే చేతులు పెట్టుకుని రాబోయి చందమామ అని పాడుతుంటే నచ్చింది మనకి ఓ తరానికి. తర్వాత డ్యాన్స్లు వేస్తుంటే ఎద్దుల్లాగా ఎగురుతుంటే అది నచ్చింది. ఇప్పుడు గెడ్డాలు పెంచుని కళ్ళజోడు పెట్టుకుని రా వేసుకుందాం అంటుంటే నచ్చుతుంది. అవునా కదా? అలాగే ఇప్పుడు రాజకీయం నచ్చుతుందేమో, నువ్వు నేను దొంగని చెప్పు. ఇప్పుడు విలన్స్ అందరూ ఎవరు? పుష్పలో హీరో ఎవరు? ఎర్రచందనం దొంగ. బ్రహ్మాండంగా చూసేది లేదా? అర్జున్ రెడ్డిలో హీరో ఏంటి? అది ఆదర్శవంతమా? ఎవడన్నా ఆచరించి వచ్చే తన కుర్రోడు అలాగే అయిపోవాలి, తన కొడుకు అలాగే అవ్వాలని కోరుకుంటాడు ఎవడన్నా? యానిమల్ కూడా అంతే. ఖచ్చితంగా తన కొడుకు ఎలా ఉండాలని కోరుకుంటారంటే గుణవంతుల్లో శోభన బాబులా ఉండాలని కోరుకుంటారు. అవునా కదా? ఇప్పుడు ప్రజల అభిప్రాయం మారిందని చెప్తున్నారు. జనరేషన్ మార్పు. నువ్వు అలాగ అడుగు, ఓటేయమని అడుగు, తప్పు ఎవడు కాదంటాడు నిన్ను. అంతేగాని ఈ డ్రామాలేటి అంటే నీలాంటి నర్రూప రాక్షసులను మేము చుట్టూరు ఉన్న వాళ్ళని, పచ్చినెత్తురు తాగే వాళ్ళని గొడ్డలతో నరికేసి ఆ రక్తాన్ని చంద్రబాబు పూసి చంద్రబాబు చేయించాడని చెప్పి వాళ్ళే ఇంకెలా నమ్ముతారు? రథాలేమో గుళ్ళో రథాలు తగలడిపోతే ట్రేంటేగలు అంటారు, ఉడతలు వైర్లు కొరికేసినాయి అంటారు. ఇలాంటి కథలు ఎక్కడ పుట్టుతున్నాయో మీకు. కాబట్టి ఈ వంకెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద రాళ్ళు వేద్దాం, అలజడి సృష్టిద్దాం, ప్రశాంతంగా ఎన్నికలు జరగకూడదు, భయపెడదాం. మీ లాస్ట్ హోప్స్ అన్నీ పోయినాయి, వాళ్ళకి హోప్స్ లేవు. ఇక ఇలాంటి అలజడి అరాచకం సృష్టించి దానికి ఒక కాజ్ కావాలి కాబట్టి కాజ్ వెతుక్కుని ఓ రాయి వేయించుకున్నట్టుగా డ్రామా సృష్టించి వీళ్ళ మీద వేస్తే అప్పుడు ఈ పనికి మాలిన వాళ్ళు కొంతమంది వస్తారు బయటికి వచ్చి వాళ్ళ మీద వేసారు కాబట్టి వీళ్ళ మీద వేసారు ప్రతీకార దాడులు అని చెప్తారు అన్నమాట.